హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నానండి అందరూ. నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే చక్కెర టమాటోతో చేసిన చారు అయితే మీకు చూపిస్తాను. ప్లీజ్ మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. నేనైతే ఈరోజు మాత్రం మన ఛానల్లో అయితే చక్కెరతో చేసిన టమాటో చారు అయితే చేస్తానండి. దయచేసి చూడండి. కావాల్సిన పదార్థాలు అయితే చూసేసేయండి. టమాటో, తర్వాత చక్కెర, తర్వాత ఒక ఆనియన్, తర్వాత ఒక తెల్లగడ్డ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒట్టిమిరపకాయలు, కొంచెమే చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే టమాటో చారు కాబట్టి కొంచెం చింతపండు అయితే తీసుకున్నా. తర్వాత సాల్ట్, తర్వాత ధనియాల పొడి, కారం పొడి, ఇవైతే కావాల్సిన పదార్థాలు. తర్వాత మనం ఫ్రై చేసుకునే ముందు అయితే ఆయిల్ వేసుకుంటాము. ఇక్కడైతే నేను ఆయిల్ ఉంచలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నానండి అందరూ. నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే చక్కెర టమాటోతో చేసిన చారు అయితే మీకు చూపిస్తాను. ప్లీజ్ మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. నేనైతే ఈరోజు మాత్రం మన ఛానల్లో అయితే చక్కెరతో చేసిన టమాటో చారు అయితే చేస్తానండి. దయచేసి చూడండి. కావాల్సిన పదార్థాలు అయితే చూసేసేయండి. టమాటో, తర్వాత చక్కెర, తర్వాత ఒక ఆనియన్, తర్వాత ఒక తెల్లగడ్డ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒట్టిమిరపకాయలు, కొంచెమే చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే టమాటో చారు కాబట్టి కొంచెం చింతపండు అయితే తీసుకున్నా. తర్వాత సాల్ట్, తర్వాత ధనియాల పొడి, కారం పొడి, ఇవైతే కావాల్సిన పదార్థాలు. తర్వాత మనం ఫ్రై చేసుకునే ముందు అయితే ఆయిల్ వేసుకుంటాము. ఇక్కడైతే నేను ఆయిల్ ఉంచలేదు. టమాటో చారుకి అయితే నేను అయితే టమాటోస్, తర్వాత ఆనియన్స్ అన్ని ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు అనేది వేసేసుకుందామండి. తర్వాత అయితే ఇప్పుడు ఒక పాన్ అనేది అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ అయితే వెలిగించాను. స్టవ్ అయితే వెలిగించాను. తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటాను. చారు కాబట్టి కొంచెం ఎక్కువైతే వేసుకున్నానండి. ఇంకొంచెం కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అయితే ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేగాలి. తర్వాత ఒట్టిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఒక 2-3 అయితే వేసానండి ఒట్టిమిరపకాయలు. ఒక 2-3 అయితే వేసుకున్నాను. ఇది కూడా బాగా వేగిపోయింది. తర్వాత ఆనియన్స్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు 2 కలిపి ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు టమాటోస్ అయితే టమాటా అయితే వేసేసాను. ఇట్లా బాగా కలుపుకోవాలి.
తర్వాత ఇందులోనే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే రసం పొడి అయితే కొంచెం వేసేసుకుంటున్నానండి. ఇదైతే రసం పొడి. కొంచెం మంట అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇదంతా అయిన తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది షుగర్ తర్వాత టమాటో ఇవి బాగా మగ్గిపోవాలండి. ఇవైతే బాగా మగ్గాలి. ఇవి బాగా మగ్గాలి. ఇప్పుడైతే టమాటో అయితే బాగా మగ్గిపోయింది. చూసేయండి, టమాటో బాగా మగ్గిపోయింది. ఇందులో చారుకు కావాల్సిన వాటర్ అయితే నేను వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత చింతపండు అయితే కొంచెం నానబెట్టి అయితే ఉంచుకున్నాను. చారు అయితే ఇలా ఉడికిపోయిందండి. ఇందాక వాటర్ వేసాను కదా, బాగా జ్యూసీగా అయితే ఇట్లా తయారైపోయింది. చూడండి ఒకసారి, కొంచెం చిక్కగా అనేది అయితే వచ్చేసింది. టమాటో అయితే బాగా ఉడికిపోయాయి. తర్వాత లాస్ట్లో అయితే ఈ చింతపండు నీళ్ళు వాటర్లో కొంచెం వాటర్ వేసి చింతపండు అయితే ఇట్లా కలిపేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు వాటర్ అయితే ఇందులో వేసేస్తాను. ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతే మనకు చారు అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మళ్ళీ రసం పొడి అట్లాంటివి ఏమి యాడ్ చేయను. కొంచెం ఆల్రెడీ కొంచెం అయితే నేను రసం పొడి అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే షుగర్ అన్నమాట. షుగరు టమాటా చారు ఇది. చూసేసారు కదండి, ఇదైతే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దయచేసి నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకున్నానండి. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. డాడీ బాయ్ బాయ్ చెప్పు. మమ్మీ ప్లీజ్ లైక్ చేయండి అను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వాటర్ అంతా పోసేసి వచ్చినాను వరండా అంతా. బాయ్ బాయ్ అండి అను. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ లైక్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.